అత్తగారంటే అమ్మతో సమానం. అలాంటిది నీ అల్లుడు అవినాష్ చావు నుండి తప్పించుకున్నాడని తెలిసి నువ్వు సంతోషించాల్సింది పోయి ఇంకా అతన్ని ఎలా సాధిద్దామని ఆలోచిస్తున్నావు. నీ కుతంత్రాలు ఆపాలంటే నా దగ్గరుంది ఒకే మార్గం, నీ కళ్ళకు దూరం అవడమే. అందుకే నేను అమెరికా వెళ్ళడానికి నిర్ణయించుకున్నాను. శిరీషని అమెరికాకు వెళ్లకుండా ఆపి నువ్వు త్యాగం చేస్తావా భార్గవి? నువ్వు కూడా నా భార్యవేనన్న విషయాన్ని మర్చిపోతున్నావు. భార్య అంటే బజారులో దొరికే ఆట వస్తువు కాదండి. కావాలంటే పొందడానికి, వద్దనుకున్నప్పుడు వదిలేయడానికి. నువ్వెన్నైనా చెప్పు, శిరీష ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు. నువ్వేం బాధపడకమ్మా. నీ తండ్రి ఎవరో కనుక్కొని నీ కల్పించే బాధ్యత నాది. నువ్వు అమెరికాకి వెళ్ళనని నాకు మాట ఇవ్వాలి. ఆ రాజేంద్రను ఊరికే వదలకూడదు. ఏదో ఒకటి చేయాలి. ఏం చెయ్యాలి? నేను నిద్రపోవడం కాదు సుందరం. ఆ రాజేంద్రకు నిద్ర లేకుండా చెయ్యాలి. వాడి వీక్నెస్ మీద దెబ్బ కొట్టి ఆ రాజేంద్ర వెలువెల్లాడిపోయేటట్టు చెయ్యాలి. చేస్తాను, ఏదో ఒకటి చేస్తాను. వాడి జీవితంలో భూకంపం సృష్టిస్తాను. అచ్చేస్తాను ఇచ్చేస్తానని ప్రగల్భాలు వెలగటం, ఎదురు దెబ్బలు తగిలి తోక తెగిన గోతులాగా చిందులేయటం నీకు బాగా అలవాటేగా. సార్, ఏం జరిగింది సార్? ఇప్పటి వరకు ఇంత టెన్షన్గా ఉన్నారు. ఉన్నట్లుండి మీరు... అవును సుందరం, ఒక బ్రహ్మాండమైన ఆలోచన వచ్చింది. ఆ అవినాష్ శిరీష్ను వదిలిపెట్టి భార్గవిని పెళ్లి చేసుకున్నాడు. కానీ ఇప్పటి వరకు ఆ శిరీష్కి విడాకులు మాత్రం ఇవ్వలేదు. చాలు, ఈ ఒక్క పాయింట్ చాలు. చూస్తూ ఉంటా ఇంకా కథని ఎలా నడిపిస్తాను. అసలే ఆ వైజయంతి గారికి మీకు పడదు. శిరీష్ గారేమో ఆ వైజయంతి గారి కూతురు. మరి మీరు... అక్కడే ఉంది తిరకాసు. ఒక దెబ్బకు 2 పిట్టలు రాలుతాయి. అటు రాజేంద్ర అవుట్, ఇటు వైజయంతి మళ్ళీ మన గుప్పెట్టకు వస్తుంది. నీ అల్లుడు అవినాష్ చావు నుండి తప్పించుకున్నాడని తెలిసి నువ్వు సంతోషించాల్సింది పోయి ఇంకా అతన్ని ఎలా సాధిద్దామని ఆలోచిస్తున్నావు. వద్దు. ఎందుకు నవ్వుతున్నావు? నవ్వకేం చేయమంటావు? ఏదో చేద్దామనుకున్నావు, కానీ ఏదో జరిగిపోతుంది. నీ జీవితం నాశనమైందన్న ఉక్రోషంతో మగజాతంతా దుర్మార్గులేనని నువ్వు ఊహించుకొని అనవసరంగా నీ కూతురి కాపురాన్ని నాశనం చేస్తున్నావు. ఎవరి కోసమైతే ఇదంతా చేశావో చివరికి ఆ కూతురే నిన్ను చీకొడుతుందే. ఇంతకీ నువ్వు ఓడినట్టా గెలిచినట్టా? Stop it! ఈ వైజయంతికి ఓటమంటే తెలీదు. ఓటమంటూ ఎదుర్కోవలసిన పరిస్థితి వస్తే ఈ లోకంలో వైజయంతే ఉండదు. ఎందుకొచ్చావు? ఈరోజు నాకు డ్రైవర్ అవసరమని నేను నీకు చెప్పలేదే. నేనొచ్చింది నీ డ్రైవర్గా కాదు, రాజేంద్రగా. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఒకనాడు నువ్వు మనసు పడ్డ నీ మాజీ ప్రియుడిగా, నీ మనసు తెలుసుకున్న మనిషిగా. ఆపు నీ కాకమ్మ కబుర్లు. ఇంతకీ నువ్వెందుకొచ్చావో చెప్పు. శిరీష తండ్రి ఎవరు చెప్పు.
ఎవరు నీ భర్త? అది నీకు అనవసరం. భర్త ఎవరో చెప్పడం నీకు అవసరం లేదా, లేక భర్తే నీకు అవసరం లేదా? రాజేంద్ర, అరవకు. భర్త ఎవరో చెప్పడం నీకు అవసరం లేదా, లేక భర్తే నీకు అవసరం లేదా? రాజేంద్ర, అరవకు. ఈ ఆవేశంతోటే నీ జీవితంలో అన్నీ కోల్పోయి చివరికి నీ కూతుర్ని కూడా నీలాగే భర్తకు దూరమయ్యేలా చేశావు. ఈ రోజు నీ కూతురే నిన్ను చీకొట్టే పరిస్థితి తెచ్చుకున్నా. చెప్పు వైజయంతి, ఇప్పటికైనా చెప్పు, నీ భర్త ఎవరు? తండ్రి ప్రేమ కోసం తప్పిస్తున్న శిరీష కోసమైనా తన తండ్రి ఎవరో చెప్పు. ఏంటి వైజయంతి తలదించుకున్నావు? నిన్ను తల్లిని చేసిన ఆ మగాడి పేరు చెప్పటానికి సిగ్గుపడుతున్నావా? లేకపోతే సిగ్గుపడే పని చేసి అందరి మొగాళ్ల వల్ల తల్లివయ్యావా? రే, ఎంత మాట అన్నావురా? అవునరా, నేను సిగ్గుపడే పని చేశాను. ఒక మృగాన్ని నమ్మి వాడే సర్వస్వాన్ని అన్ని అర్పించి తల్లినయ్యాను రా. కానీ వాడు నన్ను మోసం చేస్తాడని మాత్రం ఊహించుకోలేకపోయాను. అందుకే ఈ రోజు ఈ సమాజానికి నా భర్త ఎవరో చెప్పుకోలేకపోతున్నాను. నా కూతురికి తండ్రి ఎవరో చూపించలేకపోతున్నాను. ఇంతకీ వాడెవడు? నువ్వేరా? నువ్వే, అవును నువ్వే. ఆనాడు నన్ను తల్లిని చేసి పెళ్లి చేసుకుంటానని చెప్పి కనపడకుండా పోయావు. నాకు జరిగిన అన్యాయాన్ని భరించలేక నా తండ్రి గుడ్డ పగిలి చనిపోయాడు. దిక్కుతోచని పరిస్థితుల్లో ఒంటరి జీవితాన్ని భరించలేక, చేదరించుకునే సమాజాన్ని ఎదుర్కొనలేక ఈ దేశాన్ని వదిలి వెళ్ళిపోయాను. దేశాన్ని వదిలి వెళ్ళిపోగలిగానే కాని నీ జ్ఞాపకాల నుండి మాత్రం దూరం కాలేకపోయాను. అందుకే నీ కూతురికి తల్లిగా బ్రతుకుతున్నానే తప్ప ఎవరికి భారీగా ఊహించుకోలేకపోయాను. నిన్ను నా డ్రైవర్గా పెట్టుకొని నీ పక్కన కూర్చున్నానని ఆనందపడ్డాను. కానీ నీతో ఊడిగం చేయించుకుంటూ ప్రతిరోజు ఒంటరిగా కూర్చొని ఎంతగా కుమిలిపోయానో నీకెలా చెప్పాలి? నీకెలా చెప్పాలి? వైజయంతి, ఆ రోజు నేను నిన్ను కలుద్దామని వస్తుంటే వద్దు. గత 22 సంవత్సరాలుగా నాలో రగులుతున్న ఆవేశాన్ని చల్లార్చడానికి ప్రయత్నించొద్దు. నీ మోసాల్ని కప్పిపుచ్చుకోవటానికి కట్టుకథలు చెప్పొద్దు. నీ బిడ్డకు తల్లినని చెప్పుకోవటానికి సిగ్గుపడుతున్నాను. వెళ్ళిపో ఇక్కడి నుంచి. వెళ్ళిపో.
చేసుకుంటానని చెప్పి కనపడకుండా పోయావు. నాకు జరిగిన అన్యాయాన్ని భరించలేక నా తండ్రి గుండె పగిలి చనిపోయాడు. దిక్కుతోచని పరిస్థితుల్లో ఒంటరి జీవితాన్ని భరించలేక, చేదరించుకునే ఈ సమాజాన్ని ఎదుర్కొనలేక ఈ దేశాన్ని వదిలి వెళ్ళిపోయాను. అందుకే నీ కూతురికి తల్లిగా బ్రతుకుతున్నానే తప్ప ఎవరికి భారీగా ఊహించుకోలేకపోయాను. ఎప్పుడొచ్చారండి? ఏంటండి ఎలా ఉన్నారు? ఏంటి ఆలోచిస్తున్నారు? నా బిడ్డ గురించి. మీ బిడ్డ గురించా? ప్రియకేం బానే ఉందిగా? బాగుందా? బాగున్నట్లు కనిపిస్తుందా? ఏంటండి ఈరోజు విచిత్రంగా మాట్లాడుతున్నారు? ఇంతకీ మీరు మాట్లాడుతోంది ఎవరి గురించి? ప్రియ గురించా, భార్గవి గురించా? సరేలేండి, పదండి భోంచేద్దురుగాని. నాకు ఆకలిగా లేదు. ఉదయం అనగా తిన్నారు, ఆకలేదంటున్నారు. అసలేమైంది మీకు ఇవాళ? భార్గవి ప్రియలు బానే ఉన్నారు కదా? కొంప తీసి ఇంకో బిడ్డ ఎవరైనా ఉందా? నన్ను ఒంటరిగా వదిలేస్తావా? నువ్వే, అవును నువ్వే. ఆనాడు నన్ను తల్లిని చేసి పెళ్లి చేసుకుంటానని చెప్పి కనపడకుండా పోయావు. హలో, నేను చెప్పు వైజయంతి. నా జీవితంలో మొట్టమొదటిసారిగా నిన్నొక వరం అడగాలనుకుంటున్నాను. ఏంటది? మాట తప్పవుగా? అదేనా నువ్వు నన్ను అర్థం చేసుకుంది? చెప్పు, ఏం చేయమంటావు? నా మాట కాదనురుగా?